హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మీల్ మేకర్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్ లో చాలా సింపుల్ గా పొడిపొడలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల మీల్ మేకర్ వేసుకుంటున్నాను. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. ఇందులో వేడివేడిగా కాచుకున్న నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేసుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళలో ఈ మీల్ మేకర్ మునిగేటట్టుగా ఒక స్పూన్ తో కానీ గరిటె సాయంతో కానీ కిందికి అనేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నీళ్ళ మొత్తాన్ని కూడా ఇలా పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. అన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, ఇంకా సోంపు, అనాస పువ్వు వేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులో 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసము కొద్దిగా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మంచి కలర్ లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. ఈ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారపొడి కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 గరిటెల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా వేడి నీళ్ళలో వేసేసి నీళ్ళని పిండేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ ని ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. అలా వేయించినప్పుడే మిల్ మేకర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 30 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. మీకు టైం ఉంటే 1 గంట సేపైనా నానబెట్టుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేనైతే 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని పైనుంచి పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 2 విజిల్స్ తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మనము మూత తీసి చెక్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మనకు అంటుకున్నట్లు ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత చాలా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. అప్పుడే రైస్ అనేది విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు పల్లెబులేకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి ఇక మనకు కర్రీ కూడా అవసరం ఉండదు. రైతా పెట్టేసుకొని 1 ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మీల్ మేకర్ బిర్యానీ చల్లారే కొద్దీ ఇంకా పొడిపొడలాడుతూ వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.